నమస్కారం అండి. మనం ఇప్పుడు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన 'దాగని నిజం' అనే కథను విందామా? తప్పు లెక్క పెట్టానేమో అని మళ్ళీ జాగ్రత్తగా లెక్క పెట్టాడు ఫణి. మళ్ళీ అంతే తేడా వచ్చింది. మళ్ళీ మరోసారి లెక్క పెట్టాడు. సరిగ్గా 200 తక్కువ ఉన్నాయి. డబ్బు మళ్ళీ పర్సులో పెట్టి ఆలోచనలో పడ్డాడు ఫణి. గత 2 నెలలుగా తను తెచ్చిపెట్టిన జీతంలోంచి 200 తక్కువ అవుతోంది. ఇంట్లో ఉండేది తను, విద్య మాత్రమే. విద్యను అనుమానించడానికి ఆస్కారమే లేదు. తను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నడూ తనతో చెప్పకుండా ఒక్క పైసా తీసెరగదు. అయినా తను భార్యని ఏం ఆంక్షలు పెడుతున్నాడని? ఆమె అడిగిందంతా తెచ్చి చేతిలో పోస్తాడు. అలాగని ఆమె ఎప్పుడూ దుబారా చేయలేదు. ఎవరికేం పెట్టాలన్నా, ఏం ఖర్చు చేసినా తనతో చెప్పే పెడుతుంది. అలాంటి విద్య ఎందుకీ నీచ పని చేస్తుంది? మరి ఇంకెవరున్నారు నా పర్సులో డబ్బు తీయడానికి? 2 నెలలుగా తన జీతం తెచ్చి పర్సులోంచి తీసి భార్యకి ఇవ్వడానికి ముందే ఎవరో 200 కొట్టేస్తున్నారు. ఆఫీసులో ఎవరన్నా కొట్టేస్తున్నారేమో అని ఈసారి ఇంటికి రాగానే రాత్రి లెక్క చూసి పెట్టిన డబ్బు ఉదయం విద్యకి ఇంటి ఖర్చుకిచ్చి మిగిలింది బ్యాంకులో వేద్దామని లెక్క చూసేసరికి 200 తక్కువ ఉన్నాయి. రాత్రి పని మనిషి కూడా ఉండదే. ఓసారి ఆఫీస్ డబ్బు బ్యాంక్కి టైం అయిపోవడంతో ఇంటికి తెచ్చి బీరువాలో ఉంచాడు. మర్నాడు ఆఫీస్కి వెళ్తూ బ్యాంకులో జమ చేసి వెళదామని ఉదయం బ్యాంకుకి వెళ్తూ డబ్బు లెక్క చూసుకుంటే అందులోని 3000 తగ్గాయి. విద్యని పిలిచి అడిగితే నేనెందుకు తీస్తానండి అంది నొచ్చుకుంటూ. విద్య ముఖం చూడగానే తనలా అడిగినందుకు తనని తనే తిట్టుకున్నాడు. అయినా తన జీవిత భాగస్వామిని అనుమానించటమా? తన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న విద్య మీద ఈ అభాండం వేయడం, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు అని తనని తనే నిందించుకున్నాడు ఫణి. తలనొప్పిగా ఉందని అరపూట సెలవు పెట్టి ఇంటికొచ్చిన ఫణి ఇల్లు తాళం పెట్టి ఉండడంతో వరండాలో పచార్లు చేయసాగాడు. వీధిలో ఆగిన ఆటోలోంచి దిగిన విద్య ఫణిని చూసి తడబడిపోతూ ఎప్పుడొచ్చారు అంది. తలనొప్పిగా ఉంటేను సెలవు పెట్టొచ్చాను. నువ్వెక్కడి నుంచి అంటూ విద్య ముఖంలోకి చూస్తూ అడిగిన దానికి అబ్బే అలా బజార్లోకి వెళ్ళాను, కాస్త కాఫీ తెస్తానుండండి అంటూ తప్పించుకుని గబగబా లోపలికి వెళ్ళిన విద్యను చూస్తూ దగ్గరే ఉన్న బజార్ నుంచి ఆటోలో రావాల్సిన అవసరం ఏమొచ్చిందా అని ఆలోచించసాగాడు. ఈ మధ్య విద్యలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది ఫణికి. క్యాంపు నుంచి ఇంటికొచ్చిన ఫణికి లోపల ఎవరివో మాటలు వినపట్టంతో తలుపు తట్టకుండా ఆగి వినసాగాడు. అమ్మా, ధరలు పెరిగిపోయాయి కదా, 200 ఎలా సరిపోతాయి మీరే చెప్పండి. అందులో చిన్నపిల్లల తిండి సామాన్ల ఖరీదులు మరీ పెరిగిపోయాయమ్మా. అయితే ఈ నెల నుంచి 250 ఇస్తాను, సరిపోతుందా? ఇదిగో తీసుకో. ఈ డబ్బు నీ ఖర్చులకు తగలేయకు. అంతా నా పిల్లాడి కోసమే ఖర్చు చేయాలి, తెలుసా? ఇందా తీసుకుని దొడ్డి త్రోవను వెళ్ళు అంటున్న విద్య గొంతుక విని మతి చెలించినట్లు నిలబడిపోయాడు. వెంటనే ఏదో తోచి గబగబా బయటికెళ్ళి వీధి చివర నిలబడి తన ఇంటి దొడ్డి త్రోవని బయటకొచ్చిన ఆ వ్యక్తిని అనుసరించసాగాడు ఫణి. మారుమూలగా ఉన్న గుడిసెలోకి వెళ్ళిన ఆ ముసలామె లోపలికెళ్ళి ఏడుస్తున్న పిల్లాడిని ఊరుకోబెట్టడం పక్కగా నిలబడి విన్నాడు. ఫణి తల గిర్రున తిరిగిపోతున్నట్లు అనిపించింది. ఇందాక విద్య ఈ డబ్బు నా పిల్లాడికే వాడాలి అన్న మాటలు అతని మెదడుని తొలిచేయసాగాయి. ఎంత మోసం, ఎంత దగ! చిచి, ఈ ఆడవాళ్ళు ఇంతేనన్నమాట. ఎంతో నమ్మించి మోసం చేయగల శక్తి వీళ్లలో ఉంది అనుకుంటూ వెనుదిరిగాడు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అలా పార్కులోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. ఓసారి విద్యని కసితీర తిట్టి కొట్టాలనిపిస్తోంది. ఓసారి విడాకులిచ్చి పొమ్మనాలనిపిస్తోంది. మరోసారి ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత ఆవేశం వచ్చేస్తోంది. ఆఖరికి ఏం చెయ్యలేని నిస్సహాయత ఆవరించింది. లేచి నెమ్మదిగా ఇంటికెళ్ళాడు. తలుపు తీసిన విద్య ఫణిని చూస్తూనే ఏమైందండి అలా ఉన్నారే, ఏ ట్రైన్లో వచ్చారు అంటూ ఆతృతగా అడిగిన ప్రశ్నలకి ఆమెకేసి ఓసారి తీక్షణంగా చూసి తిన్నగా వెళ్ళి మంచం ఎక్కి దుప్పటి తీసి ముసుగు తన్నాడు. విద్య ఎంత బ్రతిమాలినా మంచినీళ్ళన్నా ముట్టని ఫణికి ఎంత ప్రయత్నించినా నిద్ర కూడా పట్టడం లేదు. ఆలోచనలు, ఆవేశం, కసి కలగలిపి అతన్ని దగ్ధం చేస్తున్నాయి. పిచ్చిగా అటూ ఇటూ దొరలసాగాడు. పక్కనే పడుకున్న విద్య ఫణిని చూసి ఏమైందండి, ఒంట్లో బాగాలేదా? డాక్టర్ని పిలవనా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీలో మీరే ఏదో బాధపడుతున్నట్లున్నారు. నాకు చెప్పకూడదా
అంటూ వంటి మీద చెయ్యి వేయగానే యాసిడ్ పోసినట్లుగా కాలిపోయింది అతని శరీరం ఆమె స్పర్శకి. ఛీ, దూరంగా పో అన్నాడు అరిచినట్టే ఆవేశం పట్టలేక. ఏమైందండి మీకు ఈవేళ అన్న విద్య మాటలకి జవాబుగా ఆమె చెంప చెళ్ళుమంది. రాస్కెల్, ఎవడికి కన్నావే ఆ పిల్లాడిని? పెళ్లికి ముందే మరో మొగుడున్నాడని చెప్పలేదేమే దొంగపీనుగా? నా డబ్బు దొంగిలించి నెల నెలా ఎవడికో కన్న వెధవని పోషిస్తున్నావే నీచురాల, ఎంత మోసగత్తెవే అంటూ ఆవేశంతో లేచి ఆమె పీకని 2 చేతులతో పట్టుకోబోయిన పనిని విద్య తప్పించుకుని ఉండకపోయి ఉంటే వెంటనే శవంగా మారిపోయి ఉండేది. విద్య గబగబా తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆవేశంతో సెగలు కక్కుతున్న అతని శరీరం ఆ చర్యతో నీరసం కమ్మి వెనక్కి వాలిపోయింది. రాస్కెల్, ఎక్కడికి వెళ్తుంది ఈ రాత్రి? ఆమగుడి దగ్గరికైనా వెళ్ళని, శని వదిలిపోతుంది. అలాంటి దానితో రాజీపడి చస్తే మళ్ళీ కాపురం చేయలేను. పేడ వదిలింది అనుకుని పడుకున్నాడు పని. ఎవరో వచ్చి నలికిడికి కళ్ళు తెరిచి చూశాడు. తెల్లవారుతోంది. ఎదురుగా విద్య ఓ బాబుతో గదిలో నిలబడి ఉంది. తోక తొక్కిన త్రాచులా చర్రున లేచిన పనిని నిప్పులు కక్కుతున్నట్లున్న కళ్ళతో ఆగండి అక్కడే అన్న విద్య మాటలు షాక్ కొట్టినట్లయి నిలబడిపోయాడు. ఈ అనాథకి డబ్బెందుకు ఇచ్చి పోషిస్తున్నానో తెలుసుకుని నే చేసింది తప్పైతే అప్పుడు నా పీక నొక్కండి. ఈ బాబుని చూడండి ఎంత పండులాగున్నాడో. కామాంధుడు ఎవడికో పుట్టాట. ఆ తల్లి వాడిని దరిద్రం వల్ల పెంచలేక బాధపడుతుంటే జాలి కొద్దీ నేను దానికి కొంత డబ్బిచ్చి బాబుని తెచ్చి ఇన్నాళ్ళు ఓ ముసలమ్మ దగ్గరుంచి నెల నెలా డబ్బిచ్చి పెంచుతున్నాను. ఈ రోజు నుంచి ఈ బాబు మన కొడుకేనండి అన్న మాటలకి చేష్టలుడిగి నిలబడిపోయిన పని తన తప్పు కప్పెట్టుకోవడానికి కలిగిన కథ కాదు కదా అన్న అనుమానంతో ఆమె కేసు చూశాడు. విద్య మాత్రం అతన్ని పట్టించుకోకుండా మాటల మధ్యలో ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆడిస్తూ చెప్పుకుపోతోంది. పనికి ఆ పిల్లాన్ని చూస్తుంటే కంపరంగా ఉంది. విద్యకి మతిగానీ పోలేదు కదా అనుకున్నాడు. చూడండి, ఓ వ్యక్తిని ఊబిలోకి తోయడం చాలా తేలిక, కానీ ఓ చెయ్యి ఆసరా ఇచ్చి ఊబిలోని వ్యక్తిని బయటికి లాగడం చాలా కష్టం. ఒకవేళ లాగినా తమకు ఆ బురద అంటుతుందన్న భయంతో చేయూతనివ్వని వారు కొందరైతే ఆ ఊబిలోని వారిని మరింత లోతుకు తోసేవారు కొందరుంటారు. సరే, ఉపోద్ఘాతం వద్దు కానీ అసలు విషయం చెప్తాను వినండి అంది నవ్వుతూ అసహనంగా ముఖం పెట్టిన భర్తని చూస్తూ. తరచూ బజార్కి వెళ్ళే నాకు జంక్షన్ వద్ద ఈ బాబుని ఎత్తుకుని వచ్చేపోయేవారిని అడుక్కునే ముష్టిది కనపడేది. దుక్కలా ఉన్నదాన్ని చూస్తే నాకు ఒళ్ళు మండేది. చెయ్యి జాపి ముష్టి అడిగిన దాన్ని, ఏ దుక్కలాగున్నావు, వయసులో ఉన్నదానివి, కష్టపడి ఏ కూలో నాలో చేసుకోకూడదు అన్న మాటలకి నిట్టూరుస్తూ నవ్వి, పనే తల్లి, నిజమేనమ్మా, దుక్కలా ఉన్నాను గనకే నాకెవరూ పనివ్వడం లేదు తల్లి. వయసులో ఉన్నాను గనకే ఆడోళ్ళు పనికెట్టుకోకపోతే కూలికెళ్తే మగమహారాజులు నీ రేటెంత అంటూ కన్నుగీటుతారు తల్లి. అసలు ముష్టెత్తుకునే కర్మ ఎందుకొచ్చిందని అడగరే? అమ్మా, ఓ క్షణం ఆగండి, అడిగారు గనక నా చరిత్ర విని వెళ్ళండి తల్లి అంది. నాకెందుకో ఆ కథ వినాలనిపించింది. మా అమ్మ ఓ దొరబాబింట్లో వంట చేస్తూ తండ్రి లేని నన్ను చదివించసాగింది. నేను మా అమ్మ దొరగారింట్లోనే వెనకగా ఉండే గదిలో ఉండేవాళ్ళం. ఓ రోజు దొరగారి భార్యకి సుస్థి చేయడంతో ఆసుపత్రిలో చేర్చారు. మా అమ్మ ఆ అమ్మకి సాయం పడుకుందుకు వెళ్ళింది. ఒంటరిగా పడుకున్న నాకు రాత్రి తలుపు తట్టిన శబ్దమయ్యి లేచి వెళ్ళి తలుపు తీశాను. 60 సంవత్సరాలు పైబడ్డ దొరగారు. లక్ష్మి, కాస్త కాళ్ళకి నూనె రాసి పట్టి పెట్టవే, ఎందుకో నొప్పిగా ఉన్నాయి అన్నదానికి మంచి చెడు ఎరగని నేను లేచి దొరగారి వెంట మేడ మీదకి వెళ్ళాను. కొబ్బరి నూనె సీసాతో దొరగారి మంచం మీద కూర్చున్న నన్ను దొరగారు లేచి ఒక్కసారిగా వాటేసుకున్నారు. ఏం చెయ్యాలో తోచని నేను కంగారు పడి కేకలు పెట్టబోతే బలంగా నా నోరు నొక్కి 15 ఏళ్ల నా పరువంతో తన కామదాహం తీరే వరకు ఆటలాడి పంపేశారు. పిచ్చిగా ఏడుస్తూ కూర్చున్న నన్ను ఉదయాన్నే వచ్చిన నా తల్లి చూసి జరిగిందంతా తెలుసుకుని ఉగ్రురాలై వెనుదిరిగి దొరగారింట్లోకి పరిగెత్తింది. అంతలోనే అమ్మో అన్న చావుకేక విని నేను కంగారుగా పరిగెత్తాను. తల పగిలి నెత్తురుమడుగులో కొట్టుకుంటున్న నా తల్లిని చూసి కెవ్వున కేక వేసి పడిపోయాను. అంతే, నాకు స్పృహ వచ్చేసరికి నేను ఊరు పేరు తెలియని ఓ సత్రంలో పడున్నాను. లేచి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాను. సాయంకాలం దాకా అలాగే కూర్చున్న నన్ను కొందరు ముష్టివాళ్ళు ఓదార్చి కాస్త అన్నం పెట్టారు. అలా 2 రోజులు గడిచాక ఏదన్నా పని చేసుకు బ్రతుకుదామన్న ఉద్దేశంతో ఎందరిళ్లకో వెళ్ళి 7వ తరగతి చదువుతున్నానని ఏదన్నా పనిప్పించమని అడిగిన దానికి వెర్రిదాన్ని చూసినట్లు చూసి
ఎంఏ ఎంఎస్సీలకే దిక్కులేని రోజుల్లో నీ 7వ క్లాసు ఏడవడానికి కూడా పనికిరాదు పొమ్మన్నారు. ఇంకా లాభం లేదని కొందరిళ్లకు వెళ్ళి వంట పని చేస్తానన్నదానికి నా పుట్టుపూర్వోత్తరాలు అడిగి నిజం చెప్పిన నన్ను చూసి భయపడి వద్దన్నారు. ఒకళ్ళిద్దరు పెట్టుకున్న ఆ ఇంటి మగవాళ్ల జుగుప్సాకరమైన ప్రవర్తనకి వదిలేయవలసి వచ్చింది. అది కాదని ఆఖరికి అంట్లు తోముదామన్నా నా వయసు దానికి అడ్డొచ్చి ఎవరూ పెట్టుకునేవారు కాదు. కొన్ని రోజులు కూలి పనికి వెళ్ళాను. అక్కడ ఇదే విధమైన బాధ ఎదురవడంతో భరించలేక మానేశాను. తోటి ఆడవాళ్లు అనుమానపు చూపులతో బాధిస్తే లేత వయసు వాళ్ళు కూడా వెధవేషాలేసి వేపుకు తిన్నారు. అన్ని విధాలా ఓడిపోయిన నేను మళ్ళీ ఆ సత్రంకే చేరి ఆనాడు తిండెట్టిన ముష్టివాళ్లతో కలిసి ఇలా అడుక్కుని బ్రతుకుతున్నాను. నలుగురు తిరిగే ఈ రోడ్డు మీదే నాకు రక్షణ దొరుకుతోంది. రాత్రుళ్ళు తోటివారి పక్కన తలదాచుకుంటున్నానమ్మా అని ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని ఓ క్షణం ఆగిన దాన్ని అయితే ఈ పిల్లాడు అన్నాను. అప్పటికే ద్రవించిపోయిన గుండెల్ని రాసుకుంటూ మిగతా చరిత్ర కూడా వినాలన్న ఆతృతతో. అదే అమ్మా, అదో కథ. రోజులాగే ఆ రోజు కూడా దండుకుని సాయంత్రం సత్రం వైపుకు బయలుదేరాను. అకస్మాత్తుగా గాలి దుమారం లేచి భూమి ఆకాశం ఏకమైపోయినట్లు ఎర్రని ధూళిని లేపి ఎక్కడి వాళ్ళని అక్కడ ఆపేసింది. ఆ గాలి దుమారం తగ్గకుండానే పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. గాలికి కరెంటు కూడా పోయి వీధులన్నీ కారు చీకట్లు కమ్మేశాయి. తడిసి ముద్దవుతున్న నాకు ఎటు వెళ్లాలో తోచక ఓ అరుగెక్కి మూలగా నిలబడ్డాను. ఇంతలో ఎవరు అన్న మాట విని నేను బాబయ్య ముష్టిదాన్ని, వాన తగ్గగానే పోతానయ్యా అన్నాను. తలుపు తీసుకుని బయటకొచ్చిన వ్యక్తి నాకేసి యగాదిగా చూసి ఏమమ్మా బాగా తడిసిపోయావు, అలా ఈ మూల కూర్చో అంటూ వీధి గది చూపించాడు. జల్లుపడి తడిసి వణికిపోతున్న నేను ఆ గదిలోకి వెళ్ళనా మాననా అని సంశయిస్తూ వద్దు బాబయ్య, గది కూడా నా బట్టల నీళ్లతో తడిసిపోతుంది అన్నదానికి ఆ బాబు లోనికెళ్ళి ఓ చీర తెచ్చిచ్చి ఆ గదిలోకెళ్ళి ఈ చీర కట్టుకుని కూర్చో, పాపం బాగా తడిసి ముద్దయిపోయావు అన్నాడు. ఆ బాబుకు దండం పెట్టి చీర మార్చుకుని ఓ మూలగా కూర్చున్నాను. పొద్దోయి వచ్చిన చుట్టం వాన వదలవన్న సామెతని రుజువుపరుస్తూ ఆకాశం చిల్లడినట్లు పిడుగులతో వర్షం కుంభవృష్టిగా కురవసాగింది. ఆ బాబే ఓ విస్తట్లో కాస్త అన్నం పెడితే తిని ఓ మూలగా నడుము వాల్చాను. మంచి నిద్రలో ఉన్న నన్ను ఎవరో తట్టినట్లయి లేచాను. ఇంకెవరు? ఇంతసేపు నా దృష్టిలో ఎంతో ధర్మాత్ముడు దయార్ద్ర హృదయుడు అయిన ఆ మహారాజే. కైపెక్కిన కళ్ళల్లో కామం కొట్టొచ్చినట్లు కనపడసాగింది. ఆ ఉరుములు పిడుగుల్లో నా ఏడుపు అరుపులు కలిసిపోతూ నా జీవితం మరోసారి నాశనమైంది. ఆ కీచకుడు తన నిషా వదలగానే నన్ను బయటికి పొమ్మని తలుపేసుకున్నాడు. ఆ ఉరుముల్లాగే ఈ సంఘటన నా హృదయాన్ని బద్దలు కొడుతోంది. ఆకాశం చిల్లుపడి వర్షం కురుస్తోందా అన్నట్లే నా కళ్ళు చిల్లుపడినట్లు ఏడవసాగాను. ఆ ప్రళయంలో నా రోదన వినేదెవరు? ఏడ్చి ఏడ్చి నన్ను నేను ఓదార్చుకుని మళ్ళీ సత్రంకి బయలుదేరాను. అమ్మా, ఆ రాత్రి ఫలితమే తల్లి ఈ బిడ్డ అంటూ చెప్పింది. దాని కథంతా విన్న నాకెంతో జాలేసింది. ముష్టిముండా అని తిట్టే పెద్ద పెద్ద జమీందార్ల ధర్మమా అని అది ముష్టిదయింది. పెద్దింటి వాళ్లే నీతి నియమాలు లేకుండా దాని జీవితాన్ని నాశనం చేశారు. అందులో ఏ ఒక్కడైనా దాన్ని పెళ్ళాడి భార్యగా దానికో నీడనివ్వచ్చుగా, ఇవ్వరు. కారణం వారికి దాని ముష్టి రూపు జాతి వృత్తి అడ్డొస్తుంది. వారికి కావాల్సింది దాని యవ్వనం మాత్రమే. భార్యగా స్వీకరిస్తే వారి పరువు ప్రతిష్టలకు భంగమని వెనకాడే వారికి చాటుమాటుగా దాన్ని ఉపయోగించుకోవడానికి అవేం అడ్డురావు. ఇలాంటి భర్తలుండబట్టే భార్యలకి వయసులో ఉన్నవారిని పనిలో పెట్టుకోవాలంటే దడ వణుకుగాబోలు. ఆ రోజు లగాయితూ అటుగా వెళ్ళినప్పుడు దానికి నాకు తోచింది ఎంతో కొంత ఇచ్చేదాన్ని. రోజులాగే ఓ రోజు దానికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ ముష్టిది పిల్లాడిని పడుకోబెడుతోంది. నిద్రపోయిన పిల్లాడికి కప్పిన చీర నన్ను అక్కడే నిలబెట్టేసింది. ఎక్కడిదే నీకా చీర అన్నదానికి ఆ వర్షం రాత్రి నన్ను కాటేసిన నాగుపాముగాడిచ్చిన చీర ఇదేనమ్మా, అది నాకు కట్టుకోవాలని ఉండదమ్మా, ఆడి తండ్రిది గనక ఆడికే వాడుతున్నాను అంది. వెంటనే ఇంటికొచ్చి బీరువా తీసి వెతికాను. నేను వెతికిన చీర కనపడలేదు. వెంటనే నాకు ఆలోచన వచ్చి బీరువాలో మీరు దాచిన డబ్బులోంచి 3000 తీసుకుని బయలుదేరాను. తిన్నగా ముష్టిదాని దగ్గరికి వెళ్ళి లచ్చి నీకో 3000 ఇస్తాను, ఆ బాబుని నాకిచ్చేయి అన్నదానికి 6 100 100 6 నా బిడ్డను అమ్మనంది. అప్పుడు లచ్చి ఈ బాబుని పిల్లలు లేని నేను పెంచుకుంటాను, పెద్ద చదువు చెప్పిస్తాను, అదీగాక అప్పుడప్పుడు నీ బిడ్డను నీకు చూపిస్తాను, దానికంటే ముఖ్యంగా
నీకు మా మహిళా సంస్థలో ఆయా పనిప్పిస్తాను అని నచ్చజెప్పి ఆ పిల్లాడిని తీసుకున్నాను. ముందు ఇవ్వనన్నా నా బలవంతం మీద ఒప్పుకుని పిల్లాడిని ఇచ్చింది. ఆ ముష్టిదాన్ని మా సంస్థలో ఆయాగా చేర్పిద్దామనుకుంటున్న తరుణంలో దురదృష్టవశాత్తు అది లారీ కింద పడి మరణించిందని తెలిసింది. ఇన్నాళ్ళు దాని కొడుకునే, సారీ మీ కొడుకునే డబ్బిచ్చి అలా పెంచాను. ఇప్పుడు మీరే చెప్పండి, వీడు ఎవడికి పుట్టాడో, వాడు నాకేమవుతాడో? సరే పోనీ వాడు వాళ్ళ నాన్నలా పెద్ద చదువు చదివి పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలా, లేక వాడి తల్లిలా అడుక్కోవాలా? పెద్ద ఇంజనీర్ కొడుకైన వాడికి ముష్టెత్తుకునే కర్మ ఎందుకు పట్టాలి? మీ క్షణికోద్రేకానికి ఈ పసిగుడ్డు ఎందుకు బలి కావాలి? మీ వంటి కామాంధులకి ఎందరు ఆడవాళ్ళు వారికి పుట్టిన ఇలాంటి పిల్లలు బలవుతున్నారో ఆలోచించండి. అసలు ఈ కథంతా మీకెలా చెప్పడమా అని ఆలోచిస్తున్న నాకు మీ అంతట మీరే మంచి అవకాశాన్ని కలుగజేశారు. ఎంతో సంతోషం. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన కులట పని ఏమిటో? రండిప్పుడు పీక నొక్కడానికి అన్నదానికి రాతి విగ్రహంలా కూర్చున్న ఫణిని చూసి నవ్వుతూ లేచి, బాబుకు పాలు తెస్తాను ఎత్తుకోండి అంటూ ఫణి ఒళ్ళో బాబును కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది విద్య. మాటలు రానివాళ్ల పిల్లాడిని అందుకున్నాడు ఫణి. కథ పేరు దాగని నిజం. రచించిన వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.